హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వాంగీబాద్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నేను ఇలా వంకాయలు తీసుకున్నానండి, ఫ్రెష్గా ఉండే వంకాయలు. చింతగుజ్జు అంటే చింతపులుసు ఇదేమంటారండి, చింతపండుని నానపెట్టి తీసిండేది. వాంగీబాద్ మసాలా, ఉద్దిగుండ్లు అండి. ఇది ఉద్దిగుండ్లని వేయించుకొని ఇలా పెట్టుకున్నాను. దీన్ని పొడి చేసుకుంటానండి మిక్సీలో. కొత్తిమీర, కారం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొబ్బరి తురుమండి, కొబ్బరిని తురుముకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, తగినంత నూనె అండి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ పట్టుకుంటానండి. చూడండి, నేను వంకాయల్ని ఉప్పు నీటిలో కట్ చేసి ఉప్పు నీటిలో వేసానండి, లేదంటే చేదుగా అవుతాయి. ఉద్దిగుండ్లను కూడా వేయించుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ పౌడర్ వేసి మిక్స్ చేసుకుందామండి. కొద్దిగా ఎంత పడితే అంత మిక్స్ చేసి పెట్టుకుందామండి. చూడండి, పౌడర్ని అంతా ఇలా రైస్కి పట్టే విధంగా వేసినానండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని కూడా ఒకసారి ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నామండి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, అలాగే తగినంత ఉప్పు వేసి దీన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకుందామండి. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. వంకాయలు వేగాయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాంగీబాద్ పౌడర్, కారపొడి వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చింతగుజ్జుని కూడా మిక్స్ చేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి వాంగీబాద్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.